దావీదు దగ్గర ఉన్నటువంటి యోధులు, అనుచరులు ఎంత చురుకైన వారో అక్కడ రాస్తూ జింక పాదముల వంటి వేగం కలిగిన వారు అని రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పులి లాంటి ముఖములు కలిగిన వ్యాఘ్రం అని రాశాడు అక్కడ. అంటే చూడగానే భయం గొలిపేలా ఉంటారు. అలాగే పనిలో అన్నిటిలో కూడా జింక పాదం అంటే వేగం కలిగిన వారు, చురుకైన వారని మనము గ్రహించవచ్చు. కాబట్టి చురుకుదనం అనేది దేవునికి చాలా చాలా ఇష్టమైనదని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. చాలామందికి శరీరరీత్యా చురుకుదనం ఉండొచ్చు, కానీ నేనెప్పుడూ దేవుడు మాట్లాడుతున్నాడు నా ద్వారా, అయ్యగారి ద్వారా అనేక సార్లు ఏమని అంటే, మనం ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్తారు. ప్రభు చెప్పిన మొట్టమొదటి సూత్రం ఏంటంటే